నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికార పీఠం దూరమైతే విచారణ వేగం పెరుగుతుందా? పాత కేసులు మళ్లీ తెరపైకి రావడం దశాబ్ద కాలంగా నిద్రావస్థలో ఉన్న ఫైళ్లకు ఊపిరి పోసినట్టేనా? వైసీపీ అధినేత జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణలు ఇప్పుడు తుది దశకు చేరుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్నాయి. జైల్లో మగ్గక తప్పదు అనే మాటలు రాజకీయ ప్రతిస్పందనలకే కాదు, న్యాయ వ్యవస్థ దృష్టికి సంకేతంగా మారుతున్నాయా? పుష్కర కాలం వాదనలు తిరిగి తెరపైకి రావడం వెనుక ఉన్న కారణాలేంటి? డెకేడ్ లాంగ్ డిలే వెనుక ఉన్న మౌన గాథలేంటి? అవినీతి మరక చెరిగేదెప్పుడు? సమాజంలో తలెత్తుకొని తిరిగే సమయం వస్తుందా? కేసుల పరేషాన్తో సతమతమవుతున్న ఆ లెక్కలేందో ఇప్పుడు చూద్దాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి జీవితంలో ఎత్తులు పల్లాలు సహజం. కానీ కొందరు వ్యక్తులు ప్రత్యేక గుర్తింపుతో చరిత్రలో నిలిచిపోతారు. మరికొందరు చిక్కుల ముడిని విడిపించేందుకు కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టిందా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. అవినీతి కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ ఇప్పుడు పుష్కరోత్సవం జరుపుకుంటున్నారని ఆయన చేసిన విమర్శలు రాజకీయ జీవితం చరమాంకంలో ఉంది అనే ఆరోపణలు వైసీపీ వర్గాల్లో ఆందోళనకు దారితీశాయి. రాజకీయ విమర్శలా లేక విచారణల వేగం పెరిగిన సంకేతమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆరోపణలు, విమర్శలు ఇవి రాజకీయాల్లో మామూలే. కానీ జగన్పై ఉన్న కేసులు మాత్రం మామూలు స్థాయికి మించి తీక్షణంగా రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకే ఆయన పొలిటికల్ క్యారిడార్లో అడుగులు వేయడం కష్టమవుతోంది. ఆయనపై నమోదైన కేసుల కోణం 2 ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. వ్యక్తి ఆదాయానికి అనుగుణంగా లేని ఆస్తులు, క్విడ్ ప్రోకో లావాదేవీలు. అంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహాలు, భూములు, లైసెన్సులు ఇచ్చిన ప్రతిఫలంగా ఆ సంస్థలు జగన్కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు సిబిఐ 11 ఛార్జ్ షీట్లు, ఈడీ 9 ప్రాసిక్యూషన్ కంప్లైంట్లు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్పై క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, అవినీతి, మనీ లాండరింగ్ వంటి సెక్షన్ల కింద విచారణ కొనసాగుతోంది. ఈడీ తన విచారణలో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇది కేవలం లీగల్ ఫైటేనా లేక రాజకీయంగా లాక్ చేయబడిన ప్రయాణమా? విచారణల వేగం పెరుగుతున్న వేళ జగన్ రాజకీయ భవితవ్యంపై ప్రశ్నలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. అక్రమాస్తుల వ్యవహారంలో 2012లో జగన్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపిన అనంతరం 2013లో బెయిల్పై విడుదలయ్యారు. అయితే గడిచిన 12 సంవత్సరాలుగా ఈ కేసుల్లో ట్రయల్ ప్రారంభం కాలేదు. విచారణ ఆలస్యం కావడానికి హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు, డిశ్చార్జ్ అభ్యర్థనలు, అప్పీలు వంటి అంశాలే ప్రధాన కారణాలుగా మారాయి. 2024లో సుప్రీంకోర్టు స్పందించి సిబిఐ, ఈడీకి కేసుల పూర్తి వివరాలను టేబుల్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసును రోజువారీ విచారణకు తీసుకోవాలని సూచించింది. అధికారంలో ఉన్న సమయంలో సీఎం హోదా అనే సాకు చూపించి విచారణల నుంచి తప్పించుకున్న జగన్ ఇప్పుడు ఆ హోదా లేకపోవడంతో ఆ కేసులు ఆయనకు వెంటాడే దశకు చేరుకున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం లీగల్ ప్రాసెస్ మాత్రమేనా లేక పాత లెక్కల కథ మలుపులు తిరుగుతుందా అనేదే కీలకం. జగన్పై ఉన్న ఆర్థిక నేరారోపణలు నిజంగా తీవ్రతరమైనవే. కానీ ఇన్ని సంవత్సరాలు విచారణ ప్రారంభం కాకుండా కేసులు ఎలా నిలిచిపోయాయి అన్న ప్రశ్న ఈ అంశంలో అత్యంత కీలకంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని పరీక్షించే కేసులుగా ఇవి గుర్తించాల్సిన అవసరం ఉంది. దాదాపు 12 సంవత్సరాలుగా విచారణ ప్రారంభం కాలేదు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు, డిశ్చార్జ్ అభ్యర్థనలు, అప్పీలు వంటి కారణాలతో విచారణ ముందుకు సాగకుండా నిలిచిపోయింది. ఇది కేవలం లీగల్ ఆలస్యమా లేక వ్యవస్థలనే మేనేజ్ చేసిన వ్యూహమా అన్న సందేహాలు ప్రజలలో తలెత్తుతున్నాయి. న్యాయం జరగాలంటే ఎంతకాలం పడుతుంది? న్యాయం ఆలస్యమైతే దేశ ఖజానాకు నష్టం కలిగించిన వారు
పెద్ద మనుషులుగా చలామణి అవ్వాల్సిందేనా అన్నది ఇప్పుడు తొలిచివేస్తున్న సందేహాల పుట్ట. వైసీపీ రాజకీయాల్లో ఇటీవల ఓ ఆసక్తికరమైన పరిణామం చర్చకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి త్వరలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారం పత్రికల్లో, సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల పరాజయం తర్వాత పార్టీకి కొత్త ఉత్సాహం నింపేందుకు మహిళా ఓటర్లను ఆకర్షించే వ్యూహంగా ఆమెను ముందుకు తేవాలని జగన్ భావిస్తున్నారన్న విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ద్వారా ఆ ఖాళీని పూరించాలన్న ఆలోచన కూడా వైసీపీ వర్గాల్లో టాక్ ఉంది. ముఖ్యంగా కడప పార్లమెంటు స్థానం, పులివెందుల నియోజకవర్గాల్లో భారతీ ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశముందని క్యాడర్లో చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి నేపథ్యమంతా జగన్పై ఉన్న సిబిఐ, ఈడీ కేసులు, విచారణ పురోగతిపై జైలు శిక్షకు దారితీయవచ్చవన్న ఊహాగానాలే. అటువంటి పరిస్థితిలో పార్టీ పగ్గాలు భారతీ చేపట్టవచ్చన్న రాజకీయ విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు వైసీపీ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కేవలం ప్రచారమేనా, లేక మసకబారిన రాజకీయ దశలో పార్టీ పునర్నిర్మాణానికి భారతీ పాత్ర వాస్తవంగా ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. రెండు 2019-24 మధ్యకాలంలో వైసీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. అధికార అండతో జగన్ అండ్ కో ప్రత్యర్థి రాజకీయ నేతలపై విషం చిమ్మారు. రాజకీయ ఎదుగుదలను బలవంతంగా అడ్డుకునే ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టడం, ప్రజలకు, పార్టీ శ్రేణులకు అండగా నిలబడే క్రమంలో వైసీపీ నేతలపై అక్రమాలు, దౌర్జన్యాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో రెడ్ బుక్లో పేర్లు చేరుస్తామని టీడీపీ ప్రకటించగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు పడడం ప్రారంభమైంది. ఫ్యాను పార్టీకి చెందిన కొంతమంది నేతలు, అధికారుల కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. జగన్కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారిలో చాలా మంది జైలు ఊచలు లెక్కబెట్టక తప్పలేదు. అయితే ఇవన్నీ వ్యక్తిగత కేసులుగా పరిగణించలేం. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే తప్పుడు మార్గాలు, అడ్డదారుల్లో నడిచిన వారు కొందరైతే రౌడీయిజం, గూండాయిజం, బెదిరింపులు, దొమ్మీలు వంటి చర్యల్లో పాల్గొన్న వారిలో చాలామంది నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఇంకా మగ్గుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి అండగా నిలబడేందుకు జగన్ మరో వ్యూహానికి తెరలేపారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేస్తామంటూ రెడ్ బుక్కు ధీటుగా మరో బుక్ ఉంటుందని హెచ్చరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సందర్భంగా జగన్ చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కూటమి శ్రేణులు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవు. మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు నేడు ఏపీలో వినబడడం లేదు. పోలీసుల వ్యవహారం స్వతంత్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ బుక్ యాప్ను జగన్ విడుదల చేయడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా, లేక గత పాలనలో ఎదురైన విమర్శలకు ప్రతిస్పందనగా వచ్చిన చర్య అన్నది ప్రజల విశ్లేషణకు వదిలేయాల్సిన అంశం. అధికార పీఠం దూరం అయితే విచారణలు వేగం పుంజుకుంటాయా? పాత కేసులు మళ్లీ తెరపైకి రావడం, జగన్పై ఉన్న అవినీతి ఆరోపణలు, సిబిఐ, ఈడీ కేసుల పురోగతి, రాజకీయ ప్రత్యామ్నాయ వ్యూహాలు, భారతీ పాత్రపై ఊహాగానాలు, డిజిటల్ బుక్ హెచ్చరికలు ఇవన్నీ కలిసే వైసీపీ భవితవ్యాన్ని మలచే దశకు చేరుకున్నాయి. జైలు ఊచలు లెక్క పెట్టిన నేతలు, మగ్గుతున్న అధికారులు, ప్రత్యర్థులపై గతంలో చేసిన దాడులు ఇప్పుడు తిరిగి బూమరాంగ్ అవుతున్నాయా? ఇప్పుడు ప్రశ్న ఒకటే, న్యాయం ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? ప్రస్తుతానికి ఇదే ముగింపు, కానీ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్ అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.